ఆడపిల్లని అంటారా? ఎందుకురా మీ బతుకంత పకల్లారా? ఈ పని చేసినందుకు రే రే అసలు ఇంకేం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అంత బీపీ దెంగుతుంది ఈ పని చేసినందుకు. నా కొడుకుని ఎక్కడున్నా సరే వదిలిపెట్టేది లేదు, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాడంతా తేలుస్తాం ఖచ్చితంగా. బయటకు రాకపోయినా సరే జైల్లో ఎన్ని రోజులు ఉంటాడు? జైల్లో 1 సంవత్సరం ఉంటాడు, 2 సంవత్సరాలు ఉంటాడు, 3 సంవత్సరాలు ఉంటాడు. తర్వాత బయటకు రాడా? బయటకు వస్తే ఏ స్పాట్ దెంగమా? 13 మంది అంట వాళ్ళ అన్నదమ్ముళ్ళు. నిన్న వైష్ణవి, మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? యూట్యూబర్ వైష్ణవి ఎత్త గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. వాడెవడో హరి అంట ఆ రకంగా చంపాడు ఆమెని. పొగులు పొడి కాదు, నైట్ పొడి అంట, రక్తం వచ్చేలా. అది అమ్మాయి ప్రెగ్నెంట్తో ఉన్న అమ్మాయిని వాడు చంపాడంటే వాడు అంత దుర్మార్గుడు. రే నా కొడక, నువ్వు వచ్చిన రోజు మటుకు నీ ఎంత తేల్చకపోతే చూడు, ఈ వీడియో ఫుల్గా చూడండి, మీకు అర్థమైద్ది. నాకు రాజేస్తున్నా నీ ఫోన్ కొట్టాను సంపాదన మాట్లాడితే మరి నాకు ఏముందని. The person you have called is speaking to someone. ఎవరితో మాట్లాడుతున్నావు ఇంతసేపు? 2 సార్లు అయితే 2 సార్లు కట్ చేసినావు. ఎవరితో మాట్లాడితే నీకెందుకు? ఎవరితో మాట్లాడితే నీకెందుకు? అది ఇంపార్టెంట్ కాలేదు, అందుకే కట్ చేసిన. వాళ్ళు రాకముందే మనం మంచి మాట్లాడుకుందాం. మనకు లొల్లిలు వద్దు. నేను చెప్తున్నా కదా, ఫోన్ పట్టకు. నేను మంచిగా మాట్లాడుతున్నా ఇక్కడ. ఎందుకు లొల్లిలు అయితే తెలుసు కదా చిన్న వీడియో నిజమంటే నిజమా? సీక్రెట్స్ ఉంటాయి. మరి అలా నువ్వు ఎత్తే మరి ఆమె ఎవరికి చెప్పుకోవాలా? స్టోరీ మొత్తం అమ్మాయి చనిపోయే ముందు తీసిన బ్లాగ్ ఇది. ఈ వ్లాగ్లో మొత్తం స్టోరీ మొత్తం ఉంది. చూసారు ఈ వీడియో. నా కొడుకు ఇప్పుడు ఏం చేద్దామంటారు మీరు? జస్టిస్ జరిగిద్దా జరగదా? 2 రోజుల బట్టికే మనం ట్రోల్ చేస్తాము, అంత చేస్తాము. 3 రోజులు మొత్తం మర్చిపోతాం. ఎందుకంటే 3 రోజులు మనకు కొత్త వీడియో వచ్చింది కదా, ఆ వీడియోతో ఉంటాము. కానీ ఈ వీడియో చేయలేం కదా. ఇంకా ఇంతటితో మర్చిపోయినట్టేనా? ఇంతటితో అయిపోయినట్టేనా? ఆ వీడియో కాదు కదా, మారాలి కదా. మనుషులు నాకు మారదాలి. అమ్మాయికి ఇప్పుడు న్యాయం జరిగిద్దా? మనందరం తెలుసుకుంటే న్యాయం జరిగిద్ది. న్యాయం జరగాలి. న్యాయం జరిగేటప్పుడు చేద్దాం కూడా. ఒక్క సోషల్ మీడియా వల్లే ఏదైనా జరగాలన్నా కూడా మనుషుల వల్ల కాదు. ఈ రోజుల్లో సోషల్ మీడియా మనం అందరం తెలుసుకుంటే అమ్మాయికి న్యాయం జరిగిద్ది. వాడిని జైల్లో వేసేయడమో లేకపోతే ఏదో ఒకటి జరిగిద్ది.